ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఘాట్ గోడలు పైకప్పు పెచ్చులు ఊడిపోవడం, గార్డెన్లో ఏర్పాటు చేసిన లైట్లు విరిగిపడి ఉండడాన్ని లోకేష్ గమనించారు. ఘాట్ నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన హెచ్ఎండిఏ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతు పనులు తన సొంత నిధులతో వెంటనే చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ పై లోకేష్ వ్యాఖ్యలకు సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు పూర్తి అప్డేట్ చెప్తారు. రామారావు, చెప్పండి, అసలు లోకేష్ ఏమన్నారు ఎన్టీఆర్ ఘాట్ కు సంబంధించి? స్వామి, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు నివాళులు అర్పించేందుకు ఏపీ ఐటీ హెచ్ఆర్డి శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లారు. అయితే ఆ ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ లోపంపై లోకేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత నిధులతో వెంటనే మరమ్మతులు చేపట్టాలని చెప్పి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ ఎన్టీఆర్ ట్రస్ట్ కు అప్పగించాలి అని చెప్పి పలుమార్లు తెలంగాణ ప్రభుత్వానికి ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా విజ్ఞప్తి చేసింది. ట్రస్ట్ తరఫున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రభుత్వానికి లేఖ రాశారు. అవసరమైన అనుమతులు తీసుకొని వీలైనంత తొందరగా ఘాట్ మరమ్మతులు చేపడతాము అని చెప్పి కూడా అప్పట్లో ఆ లేఖలో కోరినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే ఈ రోజు ఘాట్ లో నివాళులు అర్పించేందుకు వెళ్లిన సమయంలో అక్కడ ఘాట్ నిర్వహణను చూసిన లోకేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటమే కాకుండా హైదరాబాద్ కార్పొరేషన్ సిబ్బందితో మాట్లాడి సొంత నిధులతో మరమ్మతులు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు నారా లోకేష్ అక్కడ ఘాట్కు వెళ్లారు. ఘాట్ గోడలు పైకప్పు పెచ్చులు ఊడిపోవటం, గార్డెన్ లో ఏర్పాటు చేసిన లైట్లు విరిగిపడిపోవటం ఉండటాన్ని కూడా లోకేష్ గమనించారు. ఘాట్ నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన హెచ్ఎండిఏ తీరు పట్ల కూడా ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఘాట్ నిర్వహణ ఎన్టీఆర్ ట్రస్ట్ కు అప్పగించాలని తాను గతంలో పలుమార్లు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని ఈ సందర్భంగా లోకేష్ అక్కడ హైదరాబాద్ లో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలకు చెప్పారు. అయితే వారి నుంచి అనుమతి వచ్చే వరకు వెయిట్ చేయకుండా వెంటనే ఘాట్ నిర్వహణకు సొంత నిధులు ఇస్తానని, దాన్ని వెంటనే మరమ్మతులు చేయాలి అని కూడా లోకేష్ అక్కడ ఉండే పార్టీ నేతలకు చెప్పారు. అదేవిధంగా హైదరాబాద్ హెచ్ఎండిఏ వారికి కూడా చెప్పి వారి వద్ద నుంచి అనుమతి తీసుకొని వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని కూడా లోకేష్ తమ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు వెంటనే హైదరాబాద్ లో ఉండే హెచ్ఎండిఏ అధికారులతో మాట్లాడి ఎక్కడైతే మరమ్మతులు అవసరమైనాయో ఆ మరమ్మతులన్నింటినీ చేయించి ఆ పనులు కూడా వెంటనే చేపట్టాలి అని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. స్వామి. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.